For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. హాయ్ వ్యూస్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ప్రతి ఒక్క మనిషికి జీవితంలో ఎన్నో రకాలైన కష్టాలు ఉంటాయి. అది కెరీర్ పరంగా, బిజినెస్లోను అండ్ మెంటల్లీ, ఫిజికల్లీ ఎన్నో రకాల కష్టాలు ఉంటూ ఉంటాయి కదా. దీనికి మనం సపోర్ట్ కావాలని కోరుకుంటాం. ఆ సపోర్ట్ కోసమే దేవుడి గుళ్ళకు వెళ్తూ ఉంటాం, మొక్కుకుంటూ ఉంటాం. మరి అక్కడి నుంచి సమాధానం వస్తే ఎంత మిరాకిల్గా ఫీల్ అవుతాం. సో అలాంటి అద్భుతమైన మిరాక్యులస్ ప్రాసెస్ తెలియచేయడానికి ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఇండియాస్ ఫస్ట్ సోల్ డాక్టర్ జితేందర్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, అసలు QHHT BQH ప్రాసెస్ ఏంటి సార్? మీరు చెప్పినట్టు ఇది ఫస్ట్ టైం వినే వాళ్ళందరికీ ఇది చాలా అద్భుతంగా మిరాక్యులస్గా ఉండబోతుందండి. సో మేము యాక్చువల్గా యూఎస్లో మేము చెప్తుంటాం అన్నమాట. సో ఫస్ట్ టైం చెప్పే ముందు మేము చెప్తామంటే ఫస్ట్ టైం యువర్ సీట్ బెల్ట్స్ వీఆర్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ ద మిరాక్యులస్ ప్రాసెస్ అని చెప్పి మేము చెప్తూ ఉంటాం. సో బేసిక్గా ఈ ప్రాసెస్ వరల్డ్ వైడ్గా చాలా ఫేమస్ అండి. అంటే వరల్డ్ వైడ్గా 6,000 పీపుల్ ఉన్నారు. ఇండియాలో చాలా చాలా కొత్త. సో ఇండియాలో అస్సలు తెలియదు. సో మీరు అన్నట్టు సపోర్ట్ కోసం చాలా చూస్తుంటాం మన లైఫ్లో. అంటే మీరు చెప్పినట్టు బిజినెస్లోను, ఫ్యామిలీలోను, ఎడ్యుకేషన్లోను వీల్ గో లాట్ ఆఫ్ ప్లేసెస్. ఏమండి, కోచెస్, డాక్టర్స్, వాట్ నాట్. చిన్నప్పటి నుంచి మనం సక్సెస్ అవ్వాలంటే చాలా సపోర్ట్ కోరుకుంటుంటాం. అయితే ఒక్కొక్కసారి అనిపిస్తుంది చాలా పెద్ద సూపర్ పవర్ సపోర్ట్ కావాలి, దేవుడా నువ్వే రక్షించాలి అని చెప్పి అనిపిస్తుంది. సో అలాంటి బియాండ్ హ్యూమన్ కూడా మనకి సపోర్ట్ వస్తుందా అంటే, ఆ సూపర్ పవర్ సపోర్ట్ వస్తుందా అంటే ఈ ప్రాసెస్ హెల్ప్ చేస్తుందండి. సో QHHT అంటే ప్రిసైజ్గా దిస్ ఈస్ ఎ సర్టిఫైడ్ ప్రాసెస్ అండి వరల్డ్ వైడ్గా. దీన్ని క్వాంటమ్ హీలింగ్ హిప్నోసిస్ టెక్నిక్ అంటారు, బియాండ్ క్వాంటమ్ హీలింగ్ అంటారు. అసలు క్వాంటమ్ అంటే ఏంటంటే, మనం ఈరోజు ఒక యూనివర్స్లో ఉన్నాం. కంప్లీట్గా మనం ఎర్త్ అనేది ఒక యూనివర్స్లో ఉంది. సో ప్రిసైజ్గా చెప్పాలంటే ఒక ఇష్యూ మనకు ఉంటే కనుక ఆ ఇష్యూకి ఒక రూట్ కాజ్ అనేది మనకి పాస్ట్ లైఫ్లో ఉంటుంది. ఇంపాక్టెడ్ లైఫ్ అంటాం దీన్ని. అంటే మీకు చాలా ఫేజెస్ ఉంటాయి. మీరు అన్నట్టు చిన్నప్పుడు 10 years బిలో, లేకపోతే చదువుకున్నప్పుడు, దాని తర్వాత ఒక యంగ్ స్టేజ్లో, దాని తర్వాత ఇంకో మనం గ్రో అయినప్పుడు. సో డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి. అంటే ఒక చిన్న పిల్లవాడిగా, ఒక తండ్రిగా, ఒక తల్లిగా, నెక్స్ట్ ఒక బాధ్యత గల ఒక ఎంప్లాయీగా మనకు చాలా ఫేజెస్ ఉంటాయి. ప్రతి ఫేజ్కి ఒక్కొక్క ఇంపాక్టెడ్ ఒక లైఫ్ ఉంటుందండి. సో అక్కడ వదిలేస్తేనే ఇక్కడ మళ్ళీ అది చేయాలి. సో భగవద్గీతలో దాన్ని కర్మ అంటుంటాం అనమాట. సో ఈ ప్రాసెస్ ద్వారా సింపుల్గా ఈ ప్రాసెస్ ఏంటి అంటే, ఈ ప్రాసెస్ ద్వారా మీకు ఏదైతే ఇంపాక్టెడ్ లైఫ్ ఉందో ఆ కంప్లీట్ పాస్ట్ లైఫ్ని తెలుసుకుంటే ఏమవుతుంది అంటే, మీకు ఏ విషయంలో అయితే మీకు హెల్ప్ కావాలో, లెట్స్ సే ఒక హెల్త్ ఇష్యూ అనుకుందాం, మీరు చాలా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళారు కానీ మీకు ఇంకా సఫర్ అవుతున్నారు. ఆ హెల్త్కి సంబంధించిన ఒక రూట్ కాజ్ అనేది వన్ ఆఫ్ ద లైఫ్లో ఉంటుందన్నమాట. సో కంప్లీట్గా ఆ లైఫ్ ఎంత డీటెయిల్డ్గా ఉంటుందంటే, ఒక 45 minutes నుంచి ఒక 2 hours మీరే చూస్తారు, మీరే ఎక్స్పీరియన్స్ చేస్తారు. బయట నుంచి ఎవరు చెప్పరు. యూలో ఎక్స్పీరియన్స్ మీరు కంప్లీట్ ఒక లైఫ్ని చూసేస్తారు అనమాట ఈ ప్రాసెస్ ద్వారా. ఓకే, సో దీని ద్వారా ఏమవుతుందంటే, ఫస్ట్ రూట్ కాజ్ తెలుస్తుంది. దాని తర్వాత ఏమవుతుందంటే, మన సోల్ మనకి అల్టిమేట్ గురువు. మీరు ఎక్కడ తిరగండి, ఎక్కడికి వెళ్ళండి, ఎంత హిమాలయాలకు వెళ్ళండి, చెప్పేది బయట నుంచే చెప్తారు. అంటే నువ్వు అలా చేయి, ఇలా చేయి అని చెప్పి. కానీ ఒక కస్టమైజ్డ్గా మీ సోలు మనకి పాపాలని, శాపాలని, కర్మని తీసుకుని వస్తుంది. సో ఏం తీసుకొచ్చింది, అసలు ఏముంది, దీన్ని మేము DNA అంటాం సైంటిఫిక్గా, లేకపోతే ఫర్మ్వేర్ అంటాం. అంటే మనకు కనిపించేది హార్డ్వేర్ కదా. సాఫ్ట్వేర్ అసలు ఏముంది, అసలు ఏం తీసుకొచ్చింది, దాన్ని ఇన్ డీటెయిల్డ్గా మనం తెలుసుకోవచ్చు. అండ్ మనకి చాలా సపోర్ట్ ఉంటుందండి. మనకి ఈరోజు ఉన్నామంటే మన యాన్సిస్టర్స్ వల్ల మనం ఉన్నాం. నెక్స్ట్ మనకి చాలా దేవతలు ఉన్నారు మనకి. నెక్స్ట్ మనకి చాలామంది మాస్టర్స్, గైడింగ్ ఏంజల్స్ చాలామంది ఉన్నారు. సో ఆ ఇష్యూకి ఎవరైతే మీకు ఎగ్జాక్ట్గా సపోర్ట్ చేయగలరో, హెల్ప్ చేయగలరో, వాళ్ళని కూడా మనం యాక్సెస్ చేయొచ్చు, వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఎలా అయితే అసలు ఈ పాస్ట్ లైఫ్ ఉంటుందంటారా? ప్రజలు ఎంతవరకు నమ్ముతారు దీన్ని? ఎస్. సో బేసిక్గా ఇది అసలు ఎక్కడ పాపులర్ అయిందంటే, ఇప్పుడు చూస్తే మీకు నేను చెప్పినట్టుగా 6,000 ప్రాక్టీషనర్స్, సర్టిఫైడ్ ప్రాక్టీషనర్స్ వరల్డ్ వైడ్ ఉన్నారు. కానీ మన కర్మభూమి, మన జన్మభూమి మనకి భారతదేశంకి ఒక మాన్యువల్ ఏంటి? భగవద్గీతలో మీరు ఫస్ట్ ఓపెన్ చేస్తే, మీరు ఒక లైన్ ఓపెన్ చేస్తే,
మీకు ఫస్ట్ పిక్చర్ ఉంటుందండి. ఎలా అయితే ఒక భగవద్గీత చెప్పుకుంటామండి, దేహినోస్మి యథా దేహే కౌమారం యుధం జదా తథా దేహాంతర ప్రాప్తి స్థిరస్తత్వ మూల్యతే. అంటే ఎలా అయితే ఒక బేబీ పుట్టి ఒక చిన్నవాడిగా పాకి ఒక కొంచెం పెద్దగా అయ్యి చదువుకుని ఒక మిడ్ ఏజ్కి వచ్చి దాని తర్వాత ఒక ఒక ఓల్డ్ ఏజ్కి వెళ్ళి ఎలా అయితే తన దేహాన్ని వదిలేస్తాడో అలా ఆత్మ కూడా జన్మాంతర జన్మ తీసుకుని వచ్చి తన కర్మల్ని తను తీసుకుంటాడు అనమాట. సో ఇది నేను కొత్తగా చెప్పేది కాదండి, గీతలో ఫస్ట్ థింగ్లో ఫస్ట్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇదంతా కూడా కాన్సెప్ట్స్గా ఉన్నాయి. సో ఇది యూఎస్లో స్టార్ట్ అయినప్పుడు ఏమైందంటే అసలు ఇక్కడ ఇండియాలో అయితే ఇవన్నీ గీత ఉంది, మనకి చాలా పురాణాలు ఉన్నాయి, మనకి చాలా ధర్మాలు ఉన్నాయి. కానీ యూఎస్లో ఎంత పాపులర్ ఎలా అయింది అంటే ఎప్పుడైతే ఒకరు పాస్ట్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేయడం మొదలుపెట్టారో, అంటే ఏంటిది ఒక న్యూమరాలజీలోనో ఒక ఆస్ట్రాలజీ లాగా బయట నుంచి చెప్పేది కాదు, ఎవరి పాస్ట్ లైఫ్ వాళ్ళే యాక్సెస్ చేస్తున్నారు. ఎప్పుడైతే పాస్ట్ లైఫ్ చూసుకుని ఎప్పుడైతే వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడం మొదలుపెట్టారో అప్పుడు ఒకరి నుంచి ఒకరినొకరు తెలుసుకుని ఓకే ఇలా కూడా ఉంటుందా, ఇలా కూడా క్యూర్ అవుతుందా, మనకి దేవదేవతలు నిజంగా ఉన్నారా, సో వాళ్ళతో కూడా మనం యాక్సెస్ చేయవచ్చా. మీరు చూడండి ఒక 50-60 ఇయర్స్ క్రితం ఇప్పుడున్న మొబైల్ ఫోను జూము ల్యాప్టాప్ అని చెప్పుంటే మీరు నమ్మేవారు కాదు. ఎందుకు? ఇప్పుడు మీరు చూశారు కాబట్టి మీరు ఇప్పుడు బిలీవ్ చేస్తున్నారు. కానీ అవన్నీ ఒకప్పుడు కాన్సెప్ట్సే. ఈ కాన్సెప్ట్స్ అన్ని మన ఇండియాలో పుట్టినవే. సో ఇదేమైందంటే మనకి సంహో ఒక రూట్ అవుట్ అయిపోయాయి. ఇక్కడ నుంచి వాళ్ళు నేర్చుకున్నారు. ఇప్పుడంతా లెటర్స్ రాసుకునే టైంలో ఇట్లా మొబైల్ ఫోన్ ఉంటుంది, అక్కడ నుంచి ఎక్కడెక్కడో మాట్లాడొచ్చు చూడొచ్చు కూడా, అంటే ఆ టైంలో ఎవరు నమ్మరు కదా. నమ్మరు. సో అలానే ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ కొత్తగా ఇవన్నీ ఒకప్పుడు మనకి చెప్పేశారు, భగవద్గీతలో కావచ్చు పురాణాల్లో కావచ్చు. ఇప్పుడు అవన్నీ కాన్సెప్ట్స్గా అయిపోయాయి. ఎప్పుడైతే యూఎస్లో బాగా డెవలప్ అయిందో ఈ ప్రాసెసెస్, అక్కడ ఎప్పుడైతే నమ్మారో అక్కడ నుంచి కూడాను ఇంకా ఎప్పుడైతే వాళ్ళు రిజల్ట్ చూసారో ఎక్స్పీరియన్స్ అయ్యారో, ఎందుకంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ అవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఫేజ్. మనం ఎక్స్పీరియన్స్ అవుతాం కాబట్టి ఇంకా నమ్మడం మొదలు పెట్టారు. దాన్ని ఒక అకాడమీ క్రియేట్ చేశారు, సర్టిఫైడ్ ప్రాసెస్ చేశారు. అక్కడ నుంచి వరల్డ్ వైడ్ మొత్తం పాకింది. ఇండియా నుంచి అలా మేము నేర్చుకున్నాం. సో మీరు పాస్ట్ లైఫ్ అంటున్నారు, డివైన్ ఇంటరాక్షన్ అంటున్నారు, ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది అసలు? సో ప్రాసెస్ ఒక ప్రిసైజ్గా చెప్పాలంటే ఒక హెల్త్ ఇష్యూ తీసుకుందాం, లేకపోతే ఒక రిలేషన్షిప్ ఇష్యూ తీసుకుందాం, లేకపోతే ఒక ఫినాన్స్ ఇష్యూ తీసుకుందాం, ఏదైనా ఒక పెద్ద ఇష్యూ ఏదైనా కావచ్చు. సో దానికోసం ఈ ప్రాసెస్లో ఏం చేస్తామంటే ఫస్ట్ మేమేం చేస్తామంటే సబ్ కాన్షియస్ని యాక్టివేట్ చేస్తాం. మన సబ్ కాన్షియస్ చాలా పవర్ఫుల్, అందరికీ తెలుసు. మనకి కాన్షియస్ మైండ్ ఉంటుంది, సబ్ కాన్షియస్ మైండ్ ఉంటుంది. సబ్ కాన్షియస్ మైండ్లో మనకి ఏమొస్తాయి, మన హ్యాబిట్స్, మన బిలీఫ్స్, మన ఇంట్యూషన్స్, మన ఐడియాస్, థాట్స్, ఇవన్నీ కూడా సబ్ కాన్షియస్ మైండ్ స్టోర్ అవుతుంది. మీకు తెలుసు, ఒక రామానుజం కావచ్చు, ఒక ఐన్స్టీన్ కావచ్చు, లేకపోతే మన వివేకానంద స్వామి కావచ్చు. ఇంకా చెప్పాలంటే, ఇంకా ప్రాక్టికల్గా చెప్పాలంటే, ఇప్పుడు సచిన్ టెండూల్కర్ తనకి 12 years నుంచి తను క్రికెట్ ఆడుతున్నాడు, ఇంత సూపర్గా ఆడుతున్నాడు అంటే ఏంటి, అక్కడ తన సబ్ కాన్షియస్ పవర్, అది సబ్ కాన్షియస్ మైండ్ తనకు వచ్చిన విజ్డమ్ అది. సో సబ్ కాన్షియస్ని ఇంకా సింప్లిఫైగా చెప్పాలంటే, మీరు రోజు డ్రైవ్ చేస్తుంటారు. డ్రైవ్ చేసినప్పుడు మీకు రెగ్యులర్ ప్లేస్కి వెళ్ళినప్పుడు మీరు ఏదో ఆలోచించినా మీకు ఆ సబ్ కాన్షియస్ మైండ్ మీకు డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోతుంది. అప్పుడు మీరు కాన్షియస్గా ఉండదన్నమాట. మనం పాటలు వింటుంటాం, మాట్లాడుతుంటాం, ఫోన్లో మాట్లాడుతుంటాం, బట్ మన రెగ్యులర్గా వెళ్ళే చోటుకి మన సబ్ కాన్షియస్ మైండ్ మనకి డ్రైవ్ చేసి తీసుకెళ్ళిపోవచ్చు ఉంటుంది. నెక్స్ట్ మీరు మూవీ చూస్తుంటారు. మూవీ చూసినప్పుడు మీకు తెలుసు వెనకాల గ్రీన్ స్క్రీన్ ఉంటుందని తెలుసు, వాళ్ళు చేసేది అంతా కూడా ఒక యాక్టింగ్ అని తెలుసు. కానీ ద మూమెంట్ యూ ఎంటర్ ది థియేటర్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మీరు వాళ్ళతో పాటు నవ్వుతారు, ఏడుస్తారు, ఎమోషన్స్కి గురవుతారు. సో దట్ ఈస్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ డ్రైవింగ్ యూ అనమాట. సో సైంటిఫిక్గా అలా చెప్పొచ్చు. అయితే ఈ ప్రాసెస్ ద్వారా మేమేం చేస్తామంటే కాన్షియస్ మైండ్ని కంప్లీట్గా షట్ డౌన్ చేసేస్తాం. సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో, అంటే ఒక నిద్రలోకి వెళ్ళిపోయే ఒక స్థితిలాగా అనమాట, యాక్టివేట్ అవుతుందో అప్పుడు మీకు ఏదైతే ఇష్యూ ఉందో దాని ఇంపాక్టెడ్ లైఫ్ ఎలా అయితే ఒక డ్రీమ్లో మీరు చూస్తారో అలా కంప్లీట్గా మీరే ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ చేస్తే అది డీటెయిల్డ్గా ఉంటుంది. అక్కడ మీకు రూట్ కాజ్ వస్తుంది. అండ్ ఈ ప్రాసెస్లో చాలా ఇంపార్టెంట్ ఫేజ్ ఏంటంటే డివైన్ ఇంటరాక్షన్. అంటే ఏంటి డివైన్ అంటే, ఇప్పుడు దేవతలు మాకు చెప్తారా, మాకు వినిపిస్తుందా అంటే, ఎలా అయితే మీకు ఒక డ్రీమ్ వస్తుందో అలానే మేము ఏం చేస్తామంటే ఈ ప్రాసెస్ని మేము చేస్తున్నప్పుడు మొత్తం రికార్డ్ చేస్తాం. సో బేసిక్గా ఒక 27 countries నుంచి మాకు క్లయింట్స్ ఉంటారు. సో మేము జూమ్లోనే మొత్తం చేస్తాం, ఆన్లైన్లో చేస్తాం. ఎందుకంటే ఇది బేసిక్గా బాగా పాపులర్ అయింది ఇంటర్నేషనల్ గురించి, ఇప్పుడు ఇక్కడ ఇండియాలో తెలుస్తుంది. సో మొత్తం రికార్డ్ అవుతుంది. మీకు ఆ టైంలో మీకు గుర్తుండొచ్చు, గుర్తుండకపోవచ్చు. సో
ఫస్ట్ మీరు పాస్ట్ లైఫ్ చూసిన తర్వాత ఎప్పుడైతే ఒక రూట్ కాజ్ తెలుస్తుందో దాని తర్వాత ఏమవుతుందంటే ఒక సౌల్కి ఒక రివ్యూ ఉంటుందండి. అంటే పాస్ట్ లైఫ్లో డెత్ వరకు ఉంటుంది దీంట్లో మీరు చూస్తారు. సౌల్ ఇస్ రికార్డ్ ఆఫ్ ఈవెంట్స్ అనమాట. అంటే ఏంటి, ఈ లైఫ్లో ఒక మూవీ అనుకున్నది, ఈ లైఫ్లో ఒక రామ్ చరణ్ అయినా ఒక చిరంజీవి అయినా ఒక సినిమాలో ఒక డాక్టర్ అయితే, ఇంకొక సినిమాలో ఆయన ఒక పోలీస్ ఆఫీసర్, ఇంకొక సినిమాలో ఇంకొక హీరో అనుకుందాం. ఓకే, అంటే రోల్స్ ఎలా చేంజ్ అవుతుందో ఆ సౌల్కి ఈ లైఫ్లో మీరు ఈ రోల్లో ఉన్నారన్నమాట. సో సౌల్ అనేది ఎప్పటి నుంచో ఉంది మనకి. సో అదేం చూపిస్తుందంటే ఈ లైఫ్లో ఇది ఎందుకు జరిగింది, ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, అసలు ఏం జరిగింది కదా, ఈ కర్మ క్రియేట్ అయింది, కంప్లీట్గా ఆ రూట్ కాజ్ అనేది మీకు అక్కడ వచ్చేస్తుంది అన్నమాట. సో మీరు అనుకోవచ్చు అసలు అయిపోయింది కదా, ఆ జన్మ అయిపోయింది కదా, ఆ పాస్ట్ అయిపోయింది కదా, గతం గతహ కదా. ఎందుకు అంటే చాలా సింపుల్గా చెప్తానండి మీకు. ఇప్పుడు అనుకుందాం, నిన్నటి రోజున మీరు మధ్యాహ్నం నుంచి ఏమి తినలేదు, మార్నింగ్ లేచాక ఆకలి వేస్తుందా? డెఫినెట్గా వేస్తుంది. ఎందుకు? నిన్న పాస్ట్ కదా. అంటే ఏంటి, ఎప్పుడైనా కానీ ఎఫెక్ట్ అనేది ఇప్పుడు కనిపిస్తుంది, రూట్ కాజ్ అనేది మీకు కొంచెం ముందర ఉంటుంది. సింపుల్ అనమాట, చాలా సింపుల్. అలానే ఈ లైఫ్ స్టార్టింగ్ కాదు, ఎండింగ్ కాదు. సో దానికి ఎఫెక్ట్ మాత్రమే మీరు చూస్తున్నారు, దానికి రూట్ కాజ్ అనేది ఇంకొక ఇంపాక్టెడ్ లైఫ్లో ఉంది. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి సార్? ఎస్, సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే మీరు అన్నట్టు చాలా పెద్ద సపోర్ట్ కావాలి లైఫ్లో మనకి, చాలా పెద్ద సపోర్ట్ కావాలి. ఒకరికి చాలా పెద్ద గోల్ ఉంది, చాలా పెద్ద సపోర్ట్ కావాలి, అది జరగట్లేదు. చాలా మంది అనుకుంటారు సక్సెస్ కావాలి, నువ్వు హార్డ్ వర్క్ చేయాలని. ఒక్కటి నాకు చెప్పండి, ఇప్పుడు ఒక ఏనుగుని మనం చెట్టెక్కించగలమా? లేదు. అంటే నాకు చాలా మంది కోచెస్, ఈ మధ్య చాలా మంది కోచెస్ నా దగ్గర వస్తుంటారు. ఓకే, నేను ఆ కోచ్ అంత సక్సెస్ అయ్యాడు, నేను ఎందుకు అవ్వలేకపోతున్నాను, నేను వాళ్ళకన్నా మంచి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివాను, లేకపోతే నేను జర్మనీలో ఇచ్చేసాను, ఈ కోర్స్ చేశాను, నాకు నా రూట్ కాజ్ కావాలి అని చెప్తే. అంటే బేసిక్గా ఏంటంటే నేను ఎప్పుడు ఒక కామన్గా చెప్తుంటానండి, నాకు బాగా ఫేవరెట్ సచిన్ కాబట్టి. సచిన్ ఏమో టెన్నిస్ ఆడి దానికి వింబుల్డన్ గెలవమంటే చేయగలరా? ఎందుకు అంటే ఎవరి లైఫ్ పాత్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి కర్మ వాళ్ళకు ఉంటుంది, ఎవరి డెస్టినీ వాళ్ళకు ఉంటుంది. సో దీనిలో మెయిన్గా ఏం తెలుస్తుందంటే అసలు ఏం జరిగింది, ఈ సిచ్యువేషన్ వచ్చింది, దెన్ మనం అసలు ఏం చేసి ఉండాల్సింది. సో ఇదే చాలా మందికి ఏమైనా కష్టం రాగానే నాకే ఎందుకు ఇలా జరుగుతుందా అనుకోని వాళ్ళు ఎవరు ఉండరు. సో దీనికి మనం కారణం తెలుసుకోవచ్చా? ఎస్, 100% తెలుసుకోవచ్చు. ఎందుకంటే కారణాలు మనం కాన్షియస్గా ఓకే నాకు ఇలా అయింది కాబట్టి ఇలా ఉన్నానేమో, అలా అయింది కాబట్టి ఇలా ఉన్నానేమో చెప్పి అనుకుంటూ ఉంటారు. బట్ రూట్ కాజ్ అంతా కూడా మనకి వన్ ఆఫ్ ది ఇంపాక్టెడ్ లైఫ్లో ఉంటుంది. సో మనం తెలుసుకోవచ్చు, 100% తెలుసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఈస్ ఆల్ అబౌట్ మీరు పాస్ట్ లైఫ్లోకి వెళ్ళి ఒకదాని రూట్ కాజ్ తెలుసుకొని అక్కడ ఏమైందో తెలుసుకొని దానికి ఇప్పుడు ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేయకపోతే ఏమవుతుంది, ఈరోజు మనకి చాలా లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి, టు డూ లిస్ట్ ఉంది. ఈరోజు చేయకపోతే ఏం చేస్తాం, రేపటికి పోస్ట్ పోన్ చేసుకుంటాం. ఆ పోస్ట్ పోన్ చేయడమే మనకి లైఫ్ ఆఫ్టర్ లైఫ్ అనమాట. సో ఈ లైఫ్ ఎందుకు తీసుకున్నాం అంటే ఏవైతే పోస్ట్ పోన్ చేసుకున్నామో అవి మళ్ళీ క్లియర్ చేయడానికి ఆ రిసోర్సెస్తో, ఆ ఫీచర్స్తో మనం మళ్ళీ ఇప్పుడు జన్మ తీసుకుంటాం అన్నమాట. సో మీ దగ్గరికి ఎలాంటి వాళ్ళు వస్తారు సార్? అంటే ఏ ప్రాబ్లమ్స్తో ఉండే వాళ్ళు వస్తారు, ఏ ప్రొఫెషన్ వాళ్ళు వస్తూ ఉంటారు? బేసిక్గా ప్రస్తుతం అయితే అసలు దీని మీద అసలు అవేర్నెస్ లేదు, ఇలాంటి ప్రాసెస్ ఉందని. అయితే ఇది వరల్డ్ వైడ్గా చాలా ఫేమస్ కాబట్టి ఇంటర్నేషనల్గానే చాలా ఎక్కువ మంది వస్తారు. సో ఇంటర్నేషనల్గా అంటే వాళ్ళకి తెలుసు, ఐడియా ఉంది ఆల్రెడీ. అంటే ఫస్ట్ ఎలాంటి వాళ్ళు వచ్చేవాళ్ళంటే అంతా ట్రై చేసేసి ఇక ఎక్కడ ఏమీ కావట్లేదు, దిస్ ఈజ్ ద లాస్ట్ రిసార్ట్, ఓకే నాకు ఏమీ లేదు, అలాంటి వాళ్ళు రీచ్ అయ్యే వాళ్ళు వస్తారు. అది ఒక కేటగిరీ. ఇంకో కేటగిరీ ఏంటంటే ఇది చాలా సెలబ్రిటీ కేటగిరీ అనమాట. అంటే వాళ్ళు తెలుసు, వాళ్ళకి అంటే మనకి ఐడియా లేదు కానీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి జన్మ ఉంటుందని చెప్పి తెలుసు, మనకి యూనివర్స్లో చాలా సపోర్ట్ ఉందని తెలుసు, మనకి యూనివర్స్ నుంచి కూడా మనం చాలా తెలుసుకోవచ్చు అని చెప్పి తెలుసు. సో వాళ్ళు ఏంటంటే ఒక టఫ్ టైం వచ్చినప్పుడు ఇప్పుడు ఎస్కలేటర్లో వెళ్ళొచ్చు, లిఫ్ట్లో వెళ్ళొచ్చు, ఒక స్టెప్స్ ఎక్కి వెళ్ళవచ్చు, ఒక నిచ్చెన వేసుకుని కూడా వెళ్ళొచ్చు. డెస్టినేషన్ వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. సో వెళ్ళడానికి చాలా చాలా సపోర్ట్ తీసుకుంటాం కదా. సో ఇది ఒక సూపర్ సపోర్ట్ అనమాట. ఆ సపోర్ట్ తెలుసు అని చెప్పి వచ్చేవాళ్ళు చాలా మంది వస్తారు. సక్సెస్ రేట్ ఎలా ఉంది? సక్సెస్ రేట్ చెప్తున్నా కదండి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చెప్పేది మనసు కాదు, ఇక్కడ చాలా అర్థం చేసుకోవాల్సిందంటే ఫస్ట్ టైం విన్నప్పుడు మీకు చాలా అమేజింగ్గా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే రూట్ కాజ్ చూపించేది మీ సౌల్, నెక్స్ట్ మీకు సొల్యూషన్ చెప్పేది మీకు సంబంధించిన ఆ డివైన్ ఎనర్జీస్. సో కాస్మిక్ ఇంటెలిజెన్స్ అంటాం దీన్ని యాక్చువల్గా. ఆ కాస్మిక్ ఇంటెలిజెన్స్ కూడా మనం యూజ్ చేసి సో అక్కడ నుంచి వాళ్ళు సొల్యూషన్ చెప్తారు. సో సొల్యూషన్ చెప్పినప్పుడు ఆ ఇన్స్ట్రక్షన్స్ మనం
ఫాలో అయ్యామనుకోండి చాలా బాగుంటుంది. ఓకే. ఎందుకంటే అది మనకు తెలియదు, అసలు ఇది ఎందుకు జరిగిందో తెలియదు. సో వాళ్ళు చెప్పేది ఇన్స్ట్రక్షన్ ఫాలో అయితే 100% ఉంటుంది. నెక్స్ట్ చాలా సందర్భాల్లో ఫిజికల్ హీలింగ్స్ అంటే మనకి ఒక చాలా పెద్ద పెద్ద ఇష్యూస్ ఉంటాయి. పాపం బెడ్ రిడన్గా ఉంటారు, ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ ఉంటారు, సో హెల్త్ పరంగా చాలా ట్రై చేసేసి ఉంటారు. ఓకే, బాగా విసిగిపోయి ఉంటారు, లైక్ క్రానిక్ డిసీజెస్ ఉంటాయి. సో వాటికి వాళ్ళు హెల్ప్ కావాలని వస్తారు. చాలా మిరాక్యులస్ ప్రాసెస్ ఇది. చాలా 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 సార్లు ఇన్స్టెంట్ హీలింగ్స్ కూడా వాళ్ళు చేస్తే కనుక అయిపోయిన కేసెస్ కూడా చాలా ఉన్నాయి. అట్ ద సేమ్ టైము చాలా మందికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు అనమాట. అంటే వాళ్ళ హీలింగ్కి వాళ్ళ బాడీ తీసుకోవడానికి ఇంకా రెడీగా ఉండదు. సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు అనమాట. సో ఏంటంటే కంప్లీట్గా ఇది హ్యూమన్ ఇంటర్వెన్షన్ కాదు. నా యాజ్ ఎ సోల్ డాక్టర్ నా పర్సన్ ఏంటంటే అక్కడికి ట్యూన్ చేసి ఆ స్టేట్కి తీసుకెళ్ళడం. సో ఇది ఇండియాలో ఎప్పటి నుంచి ఉందండి? ఇది బేసిక్గా రెస్పాన్స్ ఎలా ఉంది? రెస్పాన్స్ చాలా చాలా బాగుంది. ఆబ్వియస్గా మీరు ఇప్పుడు చాలా మిరాకిల్స్, చాలా టెస్టిమోనీస్ మీకు 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 చూపించినట్టుగా ఎవరు కూడాను ఆ స్టేట్కి వెళ్ళిన వాళ్ళు, ఈ మాకు రీచ్ అయిన వాళ్ళు మమ్మల్ని లైఫ్లో మర్చిపోలేరు. ఎందుకంటే ఆ అద్భుతం, ఒక మిరాకిల్ అనేది ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే. ఇది వరల్డ్లో చెప్పలేరు కదా. అందుకనే వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ ఆనందం కానీ వాళ్ళ అనుభవం కానీ మీరు ఆ ఫేస్ చూస్తూ ఉంటారు. సో చాలా అద్భుతంగా అమేజింగ్గా ఫీల్ అవుతారు. ఇది ఒక కామన్ మ్యాన్ కి కూడా అందుబాటులో ఉందా? ఎస్, చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఇది యాక్చువల్గా చాలా మంది అనుకుంటారు ఇది స్పిరిచువల్ ప్రాసెస్ కదా. అప్పట్లో మనకి ఉన్న సైంట్స్, సిద్ధులు నంబర్ ఆఫ్ ఇయర్స్, 100 years 50 years సాధన చేసి ఇలాంటి ఒక స్టేట్కి రీచ్ అయ్యి ఆ కాస్మిక్కి, ఆ యూనివర్స్కి కనెక్ట్ అయ్యి అక్కడ నుంచి చాలా చాలా మనకి ఇలాంటి ఎక్స్పీరియన్సెస్, మిరాకిల్స్ చేసేవారు. అయితే ఈ ప్రాసెస్ ద్వారా ఒక కామన్ మ్యాన్ కూడా ఈ సబ్కాన్షియస్ యాక్టివేషన్ ద్వారా ఆ స్టేట్కి రీచ్ అవ్వచ్చు. అక్కడే ఈ మిరాకిల్ ప్రాసెస్ చాలా చాలా పాపులర్ అయ్యింది. సో ఎవరైనా సరే చాలా చాలా ఈజీగా ఈ ప్రాసెస్తో కనెక్ట్ అవ్వచ్చు. ఇది కంప్లీట్గా స్పిరిచువల్ ప్రాసెస్ అనుకోవచ్చా? అయితే ఇది చాలా ప్రాక్టికల్ స్పిరిచువాలిటీ అనుకోవచ్చు. అంటే మేము ఎలా చెప్పవచ్చు అంటే సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ లైక్ టూ సైడ్స్ ఆఫ్ ఎ కాయిన్ అండి. సో చాలామంది ఏమంటారంటే ఇదంత మిరాక్యులస్గా ఉంది కదా, ఇది అసలు ఎలా అయింది ఏంటి అని చెప్పి అంటారు. సో బేసిక్గా మన లైఫ్ చాలా చాలా లాజికల్గా అనుకుంటాం. అంటే నేను ఇది చేశాను కాబట్టి ఇది అయ్యింది అని చెప్పి. ఒక్కసారి మన లాస్ట్ 20 years కనుక చూసుకుంటుంటే లాజికల్గా ఏమి ఉండదు. అంటే మనం తీసుకున్న రోల్ కానీ, మనం తీసుకున్న ప్రొఫెషన్ కానీ, మన దగ్గర ఉన్న రిలేషన్స్ కానీ మనం ఎంచుకున్నావు కాదు. లైఫ్ మనకు చాలా ఇచ్చింది, లైఫ్ చాలా నేర్పించింది. సో ఇక్కడ లాజిక్ ఎక్కడ ఉంది వెతుక్కుంటే ఇక్కడ ఏంటంటే వెన్ సైన్స్ ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్ సంథింగ్ ఆ స్పిరిచువాలిటీ స్టార్ట్స్ అంటారు. సో బేసిక్గా ఇది ఒక ప్రాక్టికల్ స్పిరిచువల్ ప్రాసెస్ అనుకోవచ్చు. ప్రాక్టికల్ స్పిరిచువాలిటీ ఎందుకు అన్నాను అంటే స్పిరిచువాలిటీలో మాట్లాడుకుంటే మనకి వెన్ సైన్స్ ఎక్స్ప్లెయిన్ టు ఫెయిల్ సంథింగ్ అంటే మనకి సైన్స్ ఏం చెప్తుంది, ఒక హార్ట్ ఉంది, హార్ట్ పనిచేస్తుంది, హార్ట్ చనిపోయిన తర్వాత కూడా హార్ట్ ఉంది, ఫిజికల్గా ఒక హార్ట్ ఉంది, దాంట్లో ఎనర్జీ లేకపోతే ఏమవుతుంది, డెడ్ అంటాం దాన్ని. ఆ ప్రాణంని స్కాన్ చేయగలమా? చేయలేము. కానీ స్పిరిచువల్గా దీనికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఏంటంటే మనకి ఒక 5 bodies ఉంటాయి. అంటే మీరు చూసేది ఒక ఫిజికల్ బాడీ, దాన్ని రన్ చేసేది ఒక ఆత్మ, మీకు ఆత్మని కూడా మీకు రన్ చేసేది పరమాత్మ అంటాం యాజ్ పెద్ద భగవద్గీత. అయితే ఇక్కడ ఏంటంటే మనకి కోశాల గురించి మాట్లాడుకుందాం కొంచెం. ఈ కోశ అనే సబ్జెక్టు మీకు యూట్యూబ్లో కానీ మీకు గూగుల్లో కానీ దొరుకుతుంది, కానీ చాలామందికి అవేర్నెస్ లేదు. అంటే ఏంటంటే అన్నమయ కోశ అంటారు. అన్నమయ కోశ అంటే మీరు చూసే ఫిజికల్ బాడీని అన్నమయ కోశ అంటారు. ఒక హ్యాండ్ ఉంది, హ్యాండ్కి ఎనర్జీ ఉంటే కదా మూవ్ అవుతుంది, ప్రాణం ఉంటే కదా మూవ్ అవుతుంది. చచ్చిపడిపోయిన హ్యాండ్కి హ్యాండ్ ఉంటుంది ఫిజికల్గా, కానీ దాంట్లో ఎనర్జీ ఉండదు. సో దాన్ని ఏమంటారు అంటే ప్రాణమయ కోశ అంటారు. ఓకే, ఎనర్జీ బాడీ అంటారు. అంటే ప్రతి అవయవానికి, ప్రతి ఆర్గాన్కి ఎనర్జీ కావాలి కదా. సో ఎనర్జీ ఫెయిల్ అయినప్పుడు ఏమవుతుంది, దానికి మూమెంట్ ఉండదు, దాని పార్ట్ అది చెయ్యదు. ఓకే, దీన్ని అంటే ట్రాప్డ్ ఎమోషన్స్ అంటామండి సింపుల్గా చెప్పాలంటే. ఎస్పెషల్లీ ఉమెన్కి అండి చాలా టఫ్ టైమ్స్, చాలా కష్టాలు భరించి ఆ స్టేజ్ నుంచి దాటుకుని వెళ్ళిపోతారు. కానీ ఆ టఫ్ టైమ్స్ అనుభవించినప్పుడు ఆ ఎమోషన్ అనేది ట్రాప్గా ఉంటుంది. ఆ ట్రాప్డ్ ఎమోషన్స్ బికమ్ డిసీజెస్ అనమాట. ఎప్పుడైనా కానీ ఈ డిసీజ్కి రూట్ కాజ్ ఎగ్జాక్ట్గా ఉంటుందా మీరు సాధించండి, దేనికైనా ఉంటుందా? ఒక చిన్న జ్వరం వచ్చింది ఉంటుందా? 10 మంది వెళ్ళి బస్సులో తడిసాం, అందరికి జ్వరం వస్తుందా? అందరికీ రాదు కదా. అలా చాలా మన లైఫ్లో ఇష్యూస్కి
చాలా చాలా హెల్త్ ఇష్యూస్ కనుక్కోవచ్చు, లేకపోతే సిచ్యువేషన్స్ కనుక్కోవచ్చు. సో రిలేషన్షిప్ ఇష్యూస్ కూడా సాల్వ్ చేసుకోవచ్చు అండి. ఎస్ అండి, ఏ ఇష్యూస్ అయినా ఎనీ ఇష్యూస్కి దానికి రూట్ కాజ్ అండ్ డివైన్ ద్వారా మనకి దాని సొల్యూషన్స్. సో సింపుల్ అండి, మీ రూట్ కాజ్ పాస్ట్ లైఫ్లో చూసుకుంటారు అండ్ దానికి సొల్యూషన్ మనకి మన యూనివర్స్ నుంచి మనకు సంబంధించిన యాన్సిస్టర్స్ లేకపోతే గైడ్స్ మాస్టర్స్ ఇస్తారు. సో సార్ మీ ఎక్స్పీరియన్స్ లో ఒక 5 బెస్ట్ టెస్టిమోనీస్ మాకు చెప్తారా? ఇట్స్ బీన్ 9 years అండి ఇది స్టార్ట్ చేసి ఈ జర్నీలో రీసెర్చ్ చేసి 5 అంటే చాలా కష్టం, బట్ నేను ట్రై చేస్తాను ఎందుకంటే చాలా మిరాక్యులస్గా ఉంటాయి అన్ని కూడాను. సో రీసెంట్గా నేను చెప్తాను. ఓకే, వెరీ రీసెంట్లీ చెన్నైలో ఒక ఆవిడ అండి. సో షీ హ్యాడ్ ఏ లైక్ డ్యామేజ్ ఇన్ బ్యాక్ బోన్కి డ్యామేజ్ అయ్యింది. సో డాక్టర్స్ ఏమన్నారంటే సర్జరీ చాలా కాంప్లికేట్ సర్జరీ ఇది చేసిన అది మళ్ళీ న్యూరాన్స్కి బ్రెయిన్కి ఎఫెక్ట్ అవుతుంది. సో పెరాలసిస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా, అండ్ వాళ్ళు ఎఫర్ట్ కూడా చేయలేదు, అంత 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 ఎక్స్పెన్సివ్ సర్జరీ అది. సో ఇన్ కేసు చేసినా కానీ చెప్పలేము అన్న సిచ్యువేషన్ అది. అయితే అట్లీస్ట్ ప్రాణంతో ఉన్నారు కదా, సో బెడ్ రిడన్గా వదిలేద్దాం అన్న ఒక డెసిషన్ తీసుకున్నారు. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే మనకి చాలా అడ్వాన్స్ ప్రాసెస్ ఉంది దీంట్లో ఏంటంటే ఎవరికి వాళ్ళ జర్నీ చేసుకోవచ్చు. ఇంకొక ప్రాసెస్ దీంట్లో ఏముందంటే హాస్పిటల్లో వాళ్ళు, ఐసీయూలో ఉన్న వాళ్ళు, లేకపోతే మెంటల్ హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళు, లేకపోతే బెడ్ రిడన్ ఉన్న వాళ్ళకు కూడా మేము యాజ్ ఎ సర్గేట్ మేము చేస్తాం. అంటే ఎవరైతే రెగ్యులర్గా వెళ్తుంటారో వాళ్ళ సోల్ని, సబ్ కాన్షియస్ని మేము వేరే వాళ్ళ ద్వారా యాక్సెస్ చేస్తాం అనమాట. సో దీని ద్వారా చేసినప్పుడు ఆవిడకి ఇన్స్టెంట్గా హీలింగ్ అయ్యింది. సో చక్కగా ఆవిడ చక్కగా లేచి కూర్చోవడం, ఫస్ట్ ఒక 5 minutes కూర్చోవడంతో మొదలుపెట్టి ఇప్పుడు తను కంప్లీట్గా ఇంట్లో పనులు తన ఇంట్లో చేసుకోవడం ఇప్పుడు అయితే కంప్లీట్గా నార్మల్ అయిపోయింది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండి. సో ఇంకొకటి చెప్పుకుంటే ఫినాన్షియల్ ఇష్యూ ఇది ఆస్ట్రేలియాలో క్లయింట్ ఇది. సో ఆ క్లయింట్కి ఏమైందంటే తన ఫ్యాక్టరీ లాక్డౌన్ అయిపోయింది. సో కొన్ని ఇష్యూస్ వలన తనకి ఆ గవర్నమెంట్ లాక్ చేయాల్సి వచ్చింది. అండ్ ఆయన రీచ్ అయ్యారు, నేను ఎంత బాగా చేశానండి లైఫ్లో, ఇప్పుడు ఏకంగా ఇంత ఫినాన్సెస్ ఇంత 1 year నుంచి చాలా చాలా లాస్ అయిపోయాను. సో దానికి రూట్ కాజ్ ఒక శాపం ఉంది. తనకి ఒక లైఫ్లో ఒక శాపం ఉందన్నమాట. ఆ శాపం వల్ల అలా అయింది. సో దానికి ఏం చేస్తే విముక్తి అవుతుందో ఏంటో సొల్యూషన్ చెప్పారు. సో ఇదంతా మేము కాన్ఫిడెన్షియల్గా ఉంచుతాం. సో అదే అయిన తర్వాత దెన్ ఆ గవర్నమెంటే ఇది ఒక తప్పుగా చేస్తాం అని చెప్పి వాళ్ళకి తీర్పు వచ్చింది కోర్టు నుంచి అండ్ రిలీవ్ అయ్యారు. సో ఫినాన్షియల్గా చాలా అయింది. ఇంకొక చాలా చాలా ఇంపార్టెంట్ కేసు అండి ఇది యూఎస్ నుంచి ఇండియాలోనే ప్రాపర్టీ అది. తనకి పాపం ప్రాపర్టీ డిస్ప్యూట్లోకి వెళ్ళిపోయింది. మీరు చాలా వింటుంటారు డిస్ప్యూట్ ప్రాపర్టీస్కి పాపం చాలా కష్టపడుతూ ఉంటారు, కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటారు. సో అలాంటి సిచ్యువేషన్లోనండి అది యాక్చువల్ క్లియర్ అయింది, డిస్ప్యూట్ క్లియర్ అయింది. సో అది చాలా చాలా హ్యాపీ అండి, ఎందుకంటే ఇలాంటి లైఫ్ టైము ఎఫర్ట్స్ అంతా కూడాను ఇలాంటి ఒక ఇన్సిడెంట్తో మొత్తం కూడా చాలా లైఫ్ అంతా స్పాయిల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ రిలేషన్స్లో చూసుకుంటుందండి, మీరు రీసెంట్గా ఒక టెస్టిమోనీలో అమ్మాయి చెప్పింది, నేను ఇంకా చాలా సఫర్ అవుతున్నాను, ఎప్పుడైతే నేను పాజిటివ్ చూసుకున్నానో, రీజన్ తెలుసుకున్నానో, నెక్స్ట్ ఆవిడ ఇచ్చిన హీలింగ్ వల్ల ఇది యాక్చువల్గా ఒక దుర్గాదేవి వచ్చి హీల్ చేశారు, రిలేషన్షిప్కి హీల్ చేశారు అండ్ ఒక గైడెన్స్ ఇచ్చారు. సెషన్ తర్వాత మా హస్బెండ్ ఎక్కువ లవ్ చేయడం మొదలుపెట్టాను, ఆయన కూడా చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. అంటే ఏంటి, ఇవి ఎక్కడ కానివి, మామూలుగా ఏవి విన్నా మిరాకిల్సే. ఇప్పుడు నేను చెప్పిన ఏవైనా ఒక పెద్ద పెద్ద మిరాకిల్సే. సో ఇలా ఒక డార్క్ స్టేట్ నుంచి ఇంత హ్యాపీనెస్ స్టేట్లోకి వాళ్ళు చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకు కూడా. సో సూపర్ అండి, ఇంత మిరాక్యులస్ ప్రాసెస్ నుంచి బాగా చెప్పారు అండ్ చాలా మంది తెలియని వాళ్ళకి కూడా మన వీడియో ద్వారా రీచ్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.